నా జీవితంలో మొదటిసారి ఇట్లాంటి ఐస్ క్రీమ్ చూడడం. కిందంతా మామిడికాయ, పైనంతా విప్ క్రీమ్. ఒరే నాయన, ఎన్ని ఐస్ క్రీమ్లు తిన్నా ఇదైతే నేను చూడలా, తినలా. సరే, నేను తినేదేముంది కానీ నా పిల్లకాయలకి తినిపిద్దామని ఆర్డర్ చేసే నా కూతుర్ల కోసం ఈ విప్ క్రీము, మామిడికాయ ఐస్ క్రీము, చల్లగా మామిడికాయ, పైనంతా విప్ క్రీము. ఇంకేముంది, ఆ పిల్లకాయలు కదా, ముందు విప్ క్రీమ్ మీదే కళ్ళు పడతాయి. తీయగా ఉండేసరికి ఆ విప్ క్రీమ్ని తింటా ఉన్నారు. అట్ట కాదమ్మా తల్లే, కొద్దిగా మామిడికాయని గుచ్చుకొని విప్ క్రీమ్ వేసుకొని తినమంటుంటే అబ్బే మాటే ఏంటోలే, ఒట్టి విప్ క్రీమే తింటా ఉంది. ఎందుకంటే పైనంతా స్వీట్గా విప్ క్రీమ్ రుచిగా ఉంటుంది కాబట్టి. ఇట్ట కాదనేసరికి సరే మామిడికాయ విప్ క్రీమ్ వేసుకొని తింటాను చూడు అనింది. తిన్న తర్వాత నాయన ఆనందిస్తూ ఉంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉన్నాయి. ఈ పెద్ద వీడియో కూడా పెట్టా నేను. పోలాండ్లో ఇండియన్ రెస్టారెంట్ అని లింక్ కింద పెడతా చూడండి. రెస్టారెంట్ డెకరేషన్ చూసారా, గోడలతోటి నీట్గా పెట్టేశారు. పూత పని గోడలే, సూపర్గా ఉంది చూసేదానికే. అట్టా బ్రహ్మాండంగా ఉంది ఇంటీరియర్స్ మొత్తం. ఇండియన్ రెస్టారెంట్ పోలాండ్లో సూపర్గా ఉంది. పెద్ద వీడియో మీకు నచ్చద్దనే నేను భావిస్తున్నా. ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాను. ఇదే నా శబదం, ప్రమాణం కూడా బుద్ధుడి మీద. దాంతోపాటు మన మహాత్మా గాంధీ గారి ఫోటోల్లో ఆయన మీద కూడా ఒట్టేసి మరీ చెప్తా ఉన్నా. ఇంకా చాలా వీడియోలు చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబు.